నమస్కారం. జై శ్రీరామ్, హర మహాదేవ. ఈరోజు ముఖ్యంగా ఈ బ్లాగ్ వచ్చేసి మన హైదరాబాద్లో అయ్యప్ప దేవస్థానాలను అడిగితే రెండు గుళ్ళు చెప్తారు. అదొకటి హైదరాబాద్లో మెట్టుగూడ ఒకటి, బుల్లారం ఒకటి. కానీ ఈ రెండు కాకుండా ఇంకొక శక్తివంతమైన అయ్యప్ప దేవస్థానం ఉంది మన హైదరాబాద్లో, మన నాచారంలో. కానీ ఆ టెంపుల్ గురించి ఎవ్వరికీ తెలియదు. ఆ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఆ టెంపుల్ డీటెయిల్స్, లొకేషను, టెంపుల్లో అంటే పూజలు ఎలా అవుతాయి అన్నీ నేను డీటెయిల్గా కనుక్కొని డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా డీటెయిల్గా నేను వీడియోలో చెప్తాను. కానీ దీని గురించి తెలియాలి, ఈ టెంపుల్ గురించి తెలియాలి అంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయాలి. షేర్ చేస్తే మనం 10 మందికి తెలిపిన వాళ్ళం అవుతాము. కాబట్టి తప్పకుండా షేర్ చేయాలి. షేర్ చేస్తే మన ధర్మాన్ని మనం కాపాడుకుంటాం. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. వీడియోలో కలుసుకుందాం. టెంపుల్ గురించి క్లియర్గా చెప్తాను. చూడండి, లొకేషన్ అన్నీ నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్లో పెడతాను. లొకేషన్, టెంపుల్ డీటెయిల్, టెంపుల్ నేమ్ అన్నీ పెడతాను. డిస్క్రిప్షన్లో చూడండి. మళ్ళీ టెంపుల్ దగ్గర కలుసుకుందాం. హర హర మహాదేవ. ఫైనల్గా టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయామండి. ఇది వచ్చేసి ఈ టెంపుల్ మెయిన్ రోడ్ మీదనే ఈ కమాన్ కనబడుతుంది. ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్ళాలి టెంపుల్కి, లైక్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఈ కమాన్ వచ్చేసి మనకి ఈ టెంపుల్ మెయిన్గా అప్సుగూడ నుంచి టువర్డ్స్ మల్లాపూర్ వెళ్ళే రూట్లో నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ పక్కకి ఈ కమాన్ కనబడుతుంది, టెంపుల్ కనబడుతుంది. ఈ కమాన్ చాలా పాతది, లైక్ మనం చూస్తూనే అర్థమైపోతుంది. చాలా పాత కమాన్, పాత టెంపుల్ ఇది. సో ఈ పాత టెంపుల్ ఎట్లా అంటే లైక్ పబ్లిక్కి తెలియక అక్కడికి వెళ్ళట్లేదు ఎవరు. సో ఈ టెంపుల్ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి కారణం ఏంటంటే లైక్ ఎవరికి కనబడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ గుడి ఉందా లేదా అన్నది కూడా తెలియదు ఎవరికి. సో ఆ కమాన్ల నుంచి ఇలా మనం స్ట్రైట్గా వెళ్తే మనకి ఈ టెంపుల్ కనబడుతుంది. ఇది మెయిన్. ఆ టెంపుల్ నుంచి కొంచెం రాగానే, ఆ టెంపుల్ నుంచి లోపల, ఆ లేన్లో నుంచి లోపల రాగానే మళ్ళీ ఒక చిన్న కమాన్ వచ్చింది. ఇలా ఈ కమాన్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అయ్యప్ప స్వామి మనకి ఈ టెంపుల్లో ముగ్గురు ఉంటారు, ముగ్గురు అన్నదమ్ముళ్ళు అంటారు. ఒకటి వచ్చేసి వినాయకుడు, ఇంకొకటి వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి. కానీ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామిగా పిలుస్తారు, సుబ్రహ్మణ్య స్వామిని బొజ్జగణపయ్య అని పిలుస్తారు. సో ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకి చాలా విశేషంగా పూజలు అందుకుంటున్నాడు. లైక్ సంకటహర చతుర్థికి వినాయకునికి చాలా విశేషంగా పూజలు చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠికి చాలా విశేషంగా పూజలు చేస్తారు. సో మన ధర్మాన్ని కాపాడడానికి వీళ్ళిద్దరితో సహా ధర్మశాస్త్ర అని చెప్పేసి అయ్యప్ప స్వామిని ధర్మశాస్త్రగా అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి పూజలు ఎర్లీ మార్నింగ్ సుప్రభాతంతో స్టార్ట్ చేసుకొని, సో సుప్రభాతము తర్వాత మెయిన్ అర్చన, అష్టోత్తరనామాలు, శరణఘోష, తర్వాత లైక్ వెనస్డే ఆర్ మనకి ఏదైనా విశేష పండుగలు ఉన్నప్పుడు పడి పూజ చేస్తారు. సో ఇక్కడ పంతులు వచ్చేసి ప్రకాష్ గురుస్వామి, అతను చాలా చాలా బాగా పూజలు చేస్తాడు. సో ఈ టెంపుల్ వచ్చేసి లైక్ నాచారంలో ఉంది. ఇక్కడ వాతావరణం వచ్చేసి లైక్ జంగల్లో ఉన్నట్టు ఉంటుంది. అడవిలో మనకి ఎట్లయితే శబరిమలలో ఎట్లయితే కొలువుదీరి ఉన్నాడో అలానే ఇక్కడ కూడా అడవి మధ్యలో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఈ వినాయకుడు వచ్చేసి బొజ్జ గణపయ్య. ఈ వినాయకునికి గరిక పూజతో కానీ జిల్లేడు పూలతో కానీ పూజ చేసినచో అనుకున్న కోరికలు తీరుతాయి. ఇతను వచ్చేసి బాలసుబ్రహ్మణ్య స్వామి, కానీ కుమారస్వామిగా ఉంటాడు. సో ఇతనికి కుమారస్వామి, వేలాయుధన్ కుమారస్వామి. సో ఈయన పళనిలో ఎలా అయితే ఉన్నాడో ఇలా ఇక్కడ కూడా అలానే చాలా శక్తివంతమైన కుమారస్వామి. సో ఇతని కాకుండా మనకి 18వ బడి. ఇది 18 దేవతలు, 18 శక్తిపీఠాలు, 18 దేవతలు కొలువై ఉన్న 18వ బడి ఇది. ఈ 18వ బడి మీద నుంచిగా చూస్తే ఇక్కడ వచ్చేసి అభిషేక విగ్రహం. ఇతను వచ్చేసి అభిషేకాన్ని అందుకుంటూ ఉంటాడు. లైక్ కార్తీక మాసంలో అభిషేకం చాలా బాగా అవుతుంది. సో ఇది వచ్చేసి మెయిన్ మూల విరాట్. ఈ మూలస్తంభం అంటే ఈ టెంపుల్లో మెయిన్ విగ్రహం ఇది. సో ఇది వచ్చేసి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్. ఈ దేవాలయంలో కార్తీక మాసం చాలా మంచిగా పూజలు అవుతాయి. అయ్యప్ప స్వామికి కార్తీక మాసం అంటే చాలా చాలా శ్రేష్టము. అందరూ మాలలు వేసుకుంటారు కాబట్టి ఈ గుడిలో చాలా విశేషంగా పూజలు అవుతాయి కార్తీక మాసంలో. అభిషేకాలు, 18వ బడి పూజ చాలా చాలా మంచిగా చేస్తారు పూజ. ఇదండి మనకు నాచారంలో ఉన్న అయ్యప్ప దేవస్థానం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో దేవస్థానంతో మీ ముందుకుంటాను. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. షేర్ చేస్తే 10 మందికి తెలుస్తుంది. మన ధర్మానికి మనమే కాపాడుకోవాలి. కావున మనమే షేర్ చేయాలి, మనమే కాపాడుకోవాలి. సబ్స్క్రైబ్, షేర్, లైక్. ధర్మో రక్షిత రక్షితః. లోకా సమస్త సుఖినో భవంతు.
జై శ్రీరామ్, హర హర మహాదేవ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.